రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. మంగళవారం నాడు జనవరి 20 ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది. 45 సంవత్సరాల నవ యువకుడు నితిన్ నబీన్ భారతీయ జనతా పార్టీకి రాబోయే 3 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉండబోతున్నారు. భారతీయ జనతా పార్టీ ఇంత యువకుణ్ణి, దేశంలోని అతిపెద్ద పార్టీ, ప్రపంచంలోనే సభ్యత్వ పరంగా అతిపెద్ద పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీకి కేవలం 45 సంవత్సరాల వయసున్నటువంటి, తన రాష్ట్రం తప్ప బయట పెద్దగా తెలియని వ్యక్తిని అధ్యక్షుడిగా చేయటం, ఇది ఏ రకంగా చూసినా కూడాను ఒక చాలా గణనీయమైనటువంటి నిర్ణయంగా మనం భావించాలి. అయితే భారతీయ జనతా పార్టీ జనరేషనల్ షిఫ్ట్ కోసము ప్రయత్నాలు చేస్తుందన్నది సుస్పష్టము. అయితే బీజేపీకి ఇది మొదటిసారి కాదు. 2010లో పార్టీ యొక్క సీనియర్ నాయకత్వం అంతా కూడాను పెద్దవాళ్ళు అవుతున్నటువంటి సమయంలో ఒక 53 సంవత్సరాల యువకుణ్ణి మహారాష్ట్ర నుంచి, అక్కడ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా కూడా ఎన్నికల్లో గెలవనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి జాతీయ అధ్యక్షుడు చేశారు. ఆయనే నితిన్ గడ్కరీ. 2010లో ఆయన వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత 2014లో బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత నితిన్ గడ్కరీ ఇప్పటికీ కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. మరొక 5-10 సంవత్సరాలు ఆయన క్రియాశీలక రాజకీయాల్లో ఉంటారు. అంటే 2010లో క్రియాశీలక రాజకీయాల్లోకి, జాతీయ రాజకీయాల్లోకి వచ్చినటువంటి, జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వచ్చినటువంటి నితిన్ గడ్కరీ కనీసము 2032-33 వరకు కొనసాగుతారు. ఆ రకంగా చూస్తే నితిన్ నబీన్ 2047 వరకు కొనసాగగలిగే సామర్థ్యం ఉన్నటువంటి నాయకుడు. కాబట్టి ఒక జనరేషనల్ షిఫ్ట్ని పార్టీ చేస్తోంది. నితిన్ గడ్కరీని తీసుకొచ్చినట్టుగానే నితిన్ నబీన్ని తీసుకుని రావడం జరిగింది. ఇద్దరి పేర్లు నితిన్ కావడం అనేది కాకతాళీయమైండవచ్చును. యంగ్ నాయకుడు. రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ నితిన్ నబీన్ నాయకత్వంలోనే, ఆయన 2026లో పార్టీ అధ్యక్షుడు అయ్యాడు కాబట్టి 2029 లోకసభ ఎన్నికలకు ఆయన సారథ్యంలోనే పార్టీ వెళ్ళబోతోంది. ఆయన సారథ్యంలోనే పార్టీ ఎన్నికల్లో పాల్గొనబోతోంది. హీ విల్ బి ద సుప్రీం లీడర్ ఆఫ్ ది పార్టీ, అధ్యక్షుడుగా. కాబట్టి 2029 ఎన్నికల తర్వాత మరొక టర్మ్ ఎక్స్టెన్షన్ వస్తే 2032 వరకు ఆయన 32-33 వరకు అధ్యక్షుడిగా ఉండేటటువంటి అవకాశం ఉంది. జనరల్గా బీజేపీలో 2 టర్మ్స్ అధ్యక్ష పదవి లభించడం ఒక ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఆ రకంగా అంచనా వేయచ్చు. మూడవ ముఖ్యమైన విషయం ఏంటంటే, నితిన్ నబీన్ నియామకంతో యువతరం పార్టీలోకి కొత్త జనరేషన్ని తీసుకుని రావడం ప్రారంభం కాలేదు. నిజానికి కొత్త జనరేషన్ని తీసుకొచ్చే ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియలో ఒక కీలకమైన ముందడుగు పడినట్టుగా మనం భావించాలి. చాలామంది దృష్టికి రాని విషయం ఏంటంటే, ప్రస్తుతము మోదీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర క్యాబినెట్లో ఒక మంత్రి వయస్సు 39 సంవత్సరాలు. మహారాష్ట్రకు చెందినటువంటి రక్షా ఖడ్సే, ఆమె వయసు 39 సంవత్సరాలు. అంటే 37 ఏళ్లకి కేంద్ర మంత్రి అయ్యారు. ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది. షీఈస్ 39. మరొక మంత్రి శాంతను ఠాకూర్, పశ్చిమ బెంగాల్, ఉత్తర బెంగాల్ ప్రాంతానికి చెందినవాడు. అతనికి 44 సంవత్సరాలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న సుకాంత మజుందార్, పశ్చిమ బెంగాల్, 49 సంవత్సరాలు. పెమా ఖాండు 40 ఏళ్ళు. మీరు దేవేంద్ర ఫడ్నవీస్, యోగి ఆదిత్యనాథ్, పుష్కర్ సింగ్ ధామీ, హిమాంత విశ్వశర్మ, మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, ఓంప్రకాష్ శర్మ రాజస్థాన్ ముఖ్యమంత్రి, ఛత్తీస్గఢ్, ఒరిస్సాల ముఖ్యమంత్రులు, వీళ్ళందరూ కూడాను యువ నాయకులే. అంటే పార్టీ యొక్క వ్యవస్థలో యువకులు ఆల్రెడీ చాలా పెద్ద సంఖ్యలో వచ్చేశారు. ఆ ప్రక్రియను వేగవంతం చేస్తూ అధ్యక్ష స్థాయిలో ఇప్పుడు నితిన్ నబీన్ని కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి జనరేషనల్ షిఫ్ట్ అనే ప్రక్రియ ఏదైతే ఉందో అది 5-6 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఒక కీలక దశకి 2026లో చేరిందని మనం చెప్పుకోవచ్చు. నితిన్ నబీన్ నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఆయన ముందున్న సవాళ్ళు ఏంటి? స్పష్టంగా అందరికీ కనిపించేవి రాబోయే ఈ సంవత్సరం జరిగే 5 రాష్ట్రాల ఎన్నికలు. అందులో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ఈ 3 పార్టీకి కొరకరాని కొయ్యలు.
పుదుచ్చేరిలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, అదేవిధంగా అస్సాంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఆ రెండింటిని నిలబెట్టుకోవడంతో పాటు ఈ మూడిట్లో పార్టీ పర్ఫార్మెన్స్ని మెరుగుపరచడము, బెంగాల్లో విజయ తీరాలకు పార్టీని చేర్చటము, ఇది ఆయన ముందున్నటువంటి ప్రధానమైనటువంటి సవాల్. వచ్చే సంవత్సరం కీలకమైనటువంటి ఎన్నికలు జరుగుతాయి, అనేక రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయి. దానిలో ఉత్తరప్రదేశ్ కూడా ఉంది, అతిపెద్ద రాష్ట్రం. ఆ తరువాత సంవత్సరము ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటకల ఎన్నికలు జరుగుతాయి. ఇవి కూడా పార్టీ దృష్ట్యా చాలా కీలకం, ఎందుకంటే మూడిట్లో పార్టీ అధికారంలో ఉంది, ఒక దానిలో అధికారంలోకి రావాలి. కాబట్టి వచ్చే 3-4 సంవత్సరాలు పూర్తి ఎన్నికల హడావిడి ఉంటుంది. తర్వాత 2029 ఎన్నికలు వస్తాయి. కాబట్టి ఏ రకంగా చూసినా కూడాను అనేక ఛాలెంజెస్ ఆయన ముందున్నాయి. నాయకత్వం ఏ రకంగా ఇస్తారు, పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు, కార్యకర్తల్ని ఏ రకంగా ప్రేరితులను చేస్తారన్నది చూడాల్సి ఉంది. అయితే ఆయన ముందున్నటువంటి సవాల్ పార్టీ యొక్క వ్యవస్థను కూడా మార్చడం, పార్టీలో ఉన్నటువంటి సంస్థాగత నిర్మాణంలో కూడాను యువరక్తాన్ని తీసుకుని రావడం, ఇది ఆయన ముందున్నటువంటి పెద్ద సవాల్. ఎందుకంటే పార్టీకి సంబంధించిన టీమ్స్ని తయారు చేస్తున్నప్పుడు పూర్తిగా పాత వాళ్ళని పక్కన పెట్టకుండా కొత్త తరాన్ని తీసుకుని ఒక జ్యుడిషియస్ మిక్స్, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక మిక్స్చర్ని తయారు చేయవలసినటువంటి పని ఉంది ఆయనకి. మొట్టమొదట పార్లమెంటరీ బోర్డు ఉంది పార్టీది. నిజానికి పార్టీలో అన్నిటికన్నా పవర్ఫుల్ బోర్డు ఏదన్నా ఉంటే అది పార్లమెంటరీ బోర్డు. దానిలో ప్రస్తుతం ఉన్నటువంటి సభ్యులు నరేంద్ర మోదీ ప్రధానమంత్రి, అమిత్ షా హోంమంత్రి, రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి, సోన్వాల్ అస్సాంకి చెందినటువంటి మంత్రి సోన్వాల్ ఉన్నారు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ఉన్నారు, డాక్టర్ లక్ష్మణ్ ఉన్నారు, ఇక్బాల్ సింగ్ లాల్పురా ఉన్నారు, సుధా యాదవ్ బీహార్ నుంచి ఉన్నారు, బిఎల్ సంతోష్ ఉన్నారు, సత్యనారాయణ జటియా మాజీ కేంద్ర మంత్రి, ఆయన మధ్యప్రదేశ్కి చెందినటువంటి గిరిజన ప్రాంతాల నుంచి ఎస్సీ కులాల నుంచి వచ్చినటువంటి నాయకుడు ఆయన. సో ఇప్పుడు దీనిలో కొద్దిమంది బయటకు వెళ్ళేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వయస్సు కారణంగా. సత్యనారాయణ జటియా కావచ్చు, ఇక్బాల్ సింగ్ లాల్పురా కావచ్చు, యడియూరప్ప కావచ్చును వెళ్ళేటటువంటి సూచనలు. ఇంకా ఏ మార్పులు జరుగుతాయి, దీనిలో ఎంతమంది యువకులు వస్తారు అన్నది చూడాల్సి ఉంది. అదేవిధంగా నేషనల్ జనరల్ సెక్రటరీ అండ్ జాయింట్ సెక్రటరీ, పార్టీ అధ్యక్షుడి తరువాత అత్యంత శక్తివంతమైనటువంటి ఈ 2 పదవులు, ఒక దానిలో బిఎల్ సంతోష్ ఉన్నారు, ఒక దానిలో శివ్ చరణ్జీ ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడాను దాదాపు 6 సంవత్సరాలుగా ఈ బాధ్యత నిర్వహిస్తున్నారు. పార్టీ రాజ్యాంగం ప్రకారము వీటిలో మార్పులు జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. అదేవిధంగా జాతీయ టీంని ప్రకటించవలసి ఉంది, కార్యవర్గాన్ని ప్రకటించవలసి ఉంది, అదే సెక్రటరీల్ని నియమించవలసి ఉంది. ఈ నియామకాలన్నీ కూడాను యువరక్తానికి ప్రాధాన్యం ఉంటుందన్న విషయంలో పెద్దగా సందేహపడని అవసరం లేదు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఆ రకమైనటువంటి ఎంపిక వివిధ రాష్ట్రాల్లో చేసి ఉంటుంది, దానికి సంబంధించినటువంటి పని జరిగి ఉంటుంది, ఆ ఎంపిక కూడా జరుగుతుంది. నితిన్ నబీన్ టీంని తయారు చేసుకోవడం కోసము, రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించడం కోసము, రానున్న రోజుల్లో పార్టీని ఎనర్జైజ్ చేయటము, 2029లో గెలవాలి అన్నట్లయితే, 4వసారి గెలవాలన్నట్లయితే ఒక రకంగా అది చాలా పెద్ద రికార్డ్ అవుతుంది. దానికోసం ప్రయత్నించాలంటే కొంత అనుభవజ్ఞులైనటువంటి పాతవారి ఈ ఇద్దరిని కలిపి టీంని ఆయన తయారు చేసుకోవాల్సి ఉంటుంది. దానిలో ఆయన నైపుణ్యం మనకి తెలుస్తుంది. ఇది కాకుండా ఇమీడియట్లీ ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలకి కొత్త పార్టీ అధ్యక్షుల్ని ఇవ్వవలసి ఉంది. ఎందుకంటే ఆ 3 రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల పదవీ కాలం పూర్తయింది. కాబట్టి కొత్త అధ్యక్షుల్ని 3 రాష్ట్రాల్లో ఎంపిక చేయాలి. అక్కడ యువ నాయకత్వానికి ప్రాధాన్యం వస్తుందా అన్నది చూడవలసి ఉంది. కాబట్టి రానున్నటువంటి 3 సంవత్సరాల్లో ఎన్నికల గెలుపుతో పాటు ఆయన ముందున్నటువంటి ప్రధానమైన సవాల్ జెన్జీని పార్టీలో కీలకమైన పదవుల్లోకి తీసుకువెళ్ళడం. ఈ పనిని చేయడం కోసమే నితిన్ నబీన్ అనేటటువంటి ఫేస్ని ముందు పెట్టడం జరిగింది. పార్టీ యొక్క థింక్ ట్యాంక్, ఎవరైతే బ్యాక్ రూమ్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో, తెర వెనుక పనిచేసేటటువంటి వాళ్ళు, ఒక యువకుడిని ముందుకు తీసుకుని రావడం వెనుక ఈ ఆలోచన ఖచ్చితంగా ఉండి ఉంటుంది. కాబట్టి రానున్న రోజుల్లో బీజేపీలో అనేక సంస్థాగతమైన మార్పులు, అనేక వ్యవస్థాగతమైనటువంటి మార్పులు వచ్చేటటువంటి అవకాశము, సూచనలు ఉన్నాయి. మౌలిక సిద్ధాంతాలను వదిలిపెట్టకుండా, ఎందుకంటే నితిన్ నబీన్
ఏబీవీపీలో యువమోర్చాలో కీలకమైనటువంటి బాధ్యతల్లో పనిచేయటమే కాకుండా స్వయంగా 4 సార్లుగా ఎమ్మెల్యే, వాళ్ళ తండ్రి గారు కూడా 4 సార్లు ఎమ్మెల్యే. కాబట్టి పార్టీ యొక్క పాత తరము కొత్త తరము మధ్య ఉన్నటువంటి ఆ ఐడియాలజికల్ క్లారిటీ ఏదైతే ఉందో, సైద్ధాంతికపరమైనటువంటి స్పష్టతతో ముందుకెళ్ళేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి రానున్న రోజుల్లో నితిన్ నబీన్ యొక్క చర్యలు, ఆయన ఎత్తుగడలు, ఆయన పనితీరు, వీటిని అన్ని పార్టీలు, విశ్లేషకులు, యావత్ ప్రపంచం కూడా చాలా కీలకంగా నిశితంగా అబ్జర్వ్ చేయబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.